ఫ్రెండ్స్ మీకు ఇంతవరకు ఎవరు చెప్పని ఒక అద్భుతమైన ఆండ్రాయిడ్ మొబైల్ సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే చూడండి, మనము మన మొబైల్ ఉన్నటువంటి క్యాచీ డాటాను మనము క్లీన్ చేయాలంటే మనకు MIUI 12 వర్జన్ లో ఆ ఆప్షన్ అనేది లేదనమాట. సో ఆ ఆప్షన్ ని ఎలా మీరు మళ్ళీ ఎనేబుల్ చేసుకోవచ్చు, సో ఆ ఆప్షన్ ని మళ్ళీ మీరు తిరిగి ఎలా పొందాలో నేను వచ్చేసి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం యూజ్ చేసేటటువంటి MIUI 11 వర్జన్ లో మనకు క్యాచీ డాటా ఆప్షన్ అయితే ఉంది. సో మీ మొబైల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాచీ డాటాను మీరు క్లీన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో MIUI 12 వర్జన్ యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళ యొక్క మొబైల్ మనకు ఆప్షన్ అయితే లేదనమాట. సో దాన్ని ఎలా ఆన్ చేయాలి, సో ఎలా మీ మొబైల్లో ఉన్నటువంటి క్యాచీ డాటాని క్లీన్ చేయాలో దానికి సంబంధించిన అద్భుతమైన సీక్రెట్ ట్రిక్ గురించి కంప్లీట్ గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ సెక్షన్లో నైస్ వీడియోని కమెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ముందుగా MIUI 11 వర్జన్ లో ఆప్షన్ ఉందో లేదో మీకు చూపిస్తాను చూడండి. సో మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు MIUI గ్లోబల్ వర్జన్ 11.0.1 అనమాట. సో ఈ వర్జన్ యూజ్ చేస్తున్నటువంటి వాళ్లకు మనకు క్యాచీ డాటా ఆప్షన్ అనేది ఆటోమేటిక్గా మనకు ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో మీరు ఇక్కడ స్టోరేజ్ అనే సెర్చ్ అనేది చేయండి. సో నేను ఇక్కడ సెర్చ్ చేసి మీకు చూపిస్తాను. సో స్టోరేజ్ అని ఈ విధంగా మనం సెర్చ్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ మనకు ఒక సెట్ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో దానిపైన ట్యాప్ చేయగానే మనకు ఈ విధంగా రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, అవైలబుల్ స్పేస్ ఎంత ఉంది, అలాగే కంప్లీట్గా మీ మొబైల్ ఎంత జీబీ ఫుల్ ఉందో కంప్లీట్గా మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ క్యాచీ డాటా ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ. సో ఈ విధంగా అనమాట. సో ఈ క్యాచీ డాటా ఆప్షన్ మనకు MIUI 12 వర్జన్ లో మనకు చూపెట్టడం లేదనమాట. 12 వర్జన్ లో ఆప్షన్ అనేది లేదనమాట. సో ఈ విధంగా మీరు MIUI 12 వర్జన్ యూజ్ చేసినా కూడా ఇలాంటి ఫ్యూచర్ ని మీరు మీ మొబైల్లో పొందొచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మీరు ఒక చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ నేమ్ వచ్చేసి యాక్టివిటీ లాంచర్ అనమాట. సో ఈ అప్లికేషన్ మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పర్మిషన్ అడిగితే గ్రాండ్ గా అలో చేసేయండి. వన్స్ అలో చేసేసిన తర్వాత కంప్లీట్ గా మనకు ఇందులో ఆప్షన్ అనేది అవైలబుల్ లో ఉందన్నమాట. సో మీరు ఇక్కడ నుంచి ఈ అప్లికేషన్ యూజ్ చేసి మీ మొబైల్లో ఉన్నటువంటి క్యాచీ డాటాని మీరు విత్ ఇన్ సెకండ్ లో క్లీనప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత, సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్టోరేజ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, సో సెట్టింగ్, సో దీనిపైన ట్యాప్ చేయండి. ఆ ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు స్టోరేజ్ అనే ఒక సెట్టింగ్ ఉంది చూడండి ఇక్కడ స్టోరేజ్. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి MIUI 12 వర్జన్ లో కూడా మీరు ఈ ఆప్షన్ ని మీరు పొందొచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు సేమ్ ఇంతకు ముందు మనకు MIUI 11 వర్జన్ లో ఎలాగైతే చూపెట్టిందో అదే విధంగా మీకు MIUI 12 వర్జన్ లో కూడా ఈ విధంగా చూపెట్టడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ యాప్స్ డాటా కావచ్చు, అలాగే పిక్చర్స్ వీడియోస్ కావచ్చు, ఎంతెంత జీబీని యూజ్ చేస్తున్నాయి కంప్లీట్ గా మీరు ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ క్యాచీ డాటా, సో కంప్లీట్ గా నా మొబైల్లో క్యాచీ డాటా వచ్చేసి దగ్గర 2 GB ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1.94 GB అంటే దగ్గర మనకు 2 GB వేస్ట్ డాటా అనేది ఉందన్నమాట. సో మీరు దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఓకే పైన ట్యాప్ చేయగానే ఆటోమేటిక్ గా మీ మొబైల్లో ఉన్నటువంటి క్యాచీ డాటా అనేది కంప్లీట్ గా క్లీనప్ అనేది చేసేయడం జరుగుతుంది అనమాట. సో మీ మొబైల్లో చాలా వరకు స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకు క్యాల్కులేట్ చేసేసింది అనమాట. జస్ట్ మనకు 45 MB మాత్రమే ఇక్కడ మిగలడం జరిగింది. 1.94 GB లో 45 MB మాత్రమే మిగిలింది. ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి పైన కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా మనకు అవైలబుల్ జీబీ వచ్చేసి 33 GB మనకు అవైలబుల్ ఉందన్నమాట. సో 34 GB 33.95 GB అనమాట. సో టోటల్ 64 GB అనమాట. ఈ విధంగా మీ మొబైల్లో ఉన్నటువంటి క్యాచీ డాటాని మీరు విత్ ఇన్ సెకండ్ లో ఈ ఆప్షన్ ని యూజ్ చేసి మీరు క్లీనప్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇది వాళ్ళ వీడియోలో టాపిక్ వచ్చేసి. వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.